1982, 83 నాటి ఫార్ములాని ఇప్పుడు మరింత దిగజార్చి ప్రయోగిస్తుంది ఈనాడు. ఏంటది ఆనాటి ఫార్ములా అంటే, వాళ్ళు ఏది వార్త రాస్తే అది మాత్రమే నిజం. ఎందుకంటే మిగతా ప్రపంచానికి కమ్యూనికేషన్స్ ఆ రోజుల్లో లేవు. ఫోన్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, సోషల్ మీడియా కానీ ఇవేం లేవు. కాబట్టి వాళ్ళు రాసేది వార్త నిజమని నమ్మేవాళ్ళు. జనాలు తండోపతండాలుగా ఎన్టీ రామారావుకి వచ్చేస్తున్నారు, మిగతా వాళ్ళకి ఎవరూ లేరు అన్నటువంటి కోణంలో నమ్ముతూ వచ్చారు. తద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అయింది. కానీ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ అర్థం చేసుకున్నాక 89లో ఆయన ఓటమికి కారణమైంది. అదే ఈనాడు. ఆ తర్వాత మళ్ళీ 94లో ఎన్టీఆర్ని అవమానిస్తూ దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది ఈనాడు. అయినా కూడా ఎన్టీ రామారావు గెలిచారంటే అప్పటికే దాని ప్రభావం అయిపోయింది 82, 83 సందర్భంలో. కానీ ఆ తర్వాత అంతా కూడా ఆనాటి లెగసీనే పెట్టుకుంటూ మేమే మార్చేయగలం ప్రభుత్వాల్ని అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. 2014లో చంద్రబాబు గారి అధికారంలోకి రావడానికి ఏమాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి కారణం కాదు. ఆనాడు రాష్ట్ర విభజన సందర్భంలో ప్రజలు అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలి అని కోరుకున్నారు. అది ఈనాడు తన గొప్ప వలన ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి డప్పాలు కొట్టి మా వల్లనే నువ్వు గెలిచావంటే ఆయన కూడా కాబోలు అనేటువంటి రూట్లోనే వెళ్ళారు. ఎందుకు వచ్చిన కూడా వీళ్ళతో అనేటువంటి రూట్లో. దాంతో మళ్ళీ బాబు మా చెప్పు చేతల్లోకి వచ్చేసారంటే బాబు ఎప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంటారు. దాంతో ఇక ధైర్యంగా ఇప్పుడేంటి బాబుని సాటిస్ఫై చేయడం కాదు, తమని తాము పరీక్షించుకుంటున్నారు. రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న వార్తల కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులు మారిపోయి ఖచ్చితంగా చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలంటే నిజంగా కనుక ఒరిజినల్ వార్తలు ఒరిజినల్గా రాస్తే ఖచ్చితంగా ప్రజల్లో ఆలోచన వస్తుంది. కానీ వక్రీకరించి రాసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరైనా నేనైనా బార్బర్ షాప్కి వెళ్తాం, మగవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు బార్బర్ షాప్కి వెళ్తే ఇవాళ ఏమాత్రం ఛార్జ్ చేస్తున్నారు? నాకు తెలిసి చంద్రబాబు గారు ఉన్న టైంలో 30 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు, ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఏ రోడ్డు పక్కన బడ్డీ కొట్టులాగా ఉన్న బార్బర్ షాప్లో 50 రూపాయలు తీసుకుంటున్నారు. అక్కడ బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు దొరుకుతున్నారు. ఎందుకు అంటే మన వాళ్ళు మనుషులు దొరక్క, అంటే ఎదిగినట్ట దిగజారినట్ట వాళ్ళు. లేదా ఇదివరకటి రోజుల్లో కుండ 20 రూపాయలు, 30 రూపాయలు, మ్యాక్సిమం బాబుగారి టైంలో 40 రూపాయలు. ఇప్పుడు ఆ కుండ అడిగితే 100 రూపాయలు, ఆ పంపు అది కలిపితే 250 రూపాయలు అడుగుతున్నారు. అది ఎదిగినట్ట దిగజారినట్ట? చేతు వృత్తులకు సంబంధించి ఇప్పుడు లేడీస్ కూడా పరుసులు అవి కొనుక్కుంటారు కదా, చేతులతో తయారు చేసేటువంటి, లేకపోతే బొమ్మలు, కొనపల్లి బొమ్మ లాంటివి తయారు చేసి కొంటారు కదా. అదివరకు ఉన్న రేట్ ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి రేట్ ఏంటి? చేతు వృత్తులు వాళ్ళకి సంబంధించినటువంటిది, ఈవెన్ చేనేత వస్త్రాలకి సంబంధించి రేట్లు ఎక్కువైనాయా తక్కువైనాయా? అంటే రేట్ ఎక్కువతో పాటు వాళ్ళ జీవిత ప్రమాణాలు పెరిగినట్టే కదా. అలాగే ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీసెస్ అక్కడ అందిస్తున్నది కదా, లోన్స్. మరి వాళ్ళందరికీ జగన్ వచ్చేసాక వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు స్వర్ణయుగంలో ఉండేవాళ్ళు. బాబు గారు చెప్పినట్టు నేనున్నప్పుడు స్వర్ణం, ఇప్పుడు రాతియుగం అని చెప్పినటువంటి కోణంలోనే ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాస్తవమా కాదా, ప్రజలు దీనికి ఈ ట్రాప్లోకి పడతారా లేదా, ఈ విషగుళికలకి లొంగుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.